ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. కల్ట్ క్యారెక్టరేషన్ పెట్టుకొని మంచి కథ అల్లుకొని మంచి ఎమోషన్ పెడితే సూపర్ హిట్ అయిన సినిమాలు అర్జున్ రెడ్డి RX-100. ఈ సినిమాని బేస్ చేసుకొని తీసిన సినిమాని డ్రింకర్ సాయి. మూవీ టైటిల్ తగ్గట్టే హీరో డ్రింక్ చేస్తూనే ఉంటాడు. డ్రింక్ చేస్తూనే లవ్ చేస్తాడు, డ్రింక్ చేస్తూనే అమ్మాయి అంట పడతాడు, అన్నీ చేస్తాడు. కానీ మనకి ఎక్కడ ఏ కనెక్టివిటీ అనిపించదు. అర్జున్ రెడ్డి అండ్ RX-100 సినిమాలు హిట్ అయ్యాయంటే అందులో హీరో ఎమోషన్కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో అస్సలు కనెక్ట్ అవ్వరు. ఎంత క్యారెక్టరేషన్ నమ్ముకున్నా, ఎంత బ్యాడ్ హ్యాబిట్ పెట్టినా, మంచి ఎమోషన్ యాడ్ చేయకపోతే ఇవన్నీ సెట్ అవ్వవు. ఇక్కడే డ్రింకర్ సాయి మూవీ ఫెయిల్ అయింది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే సాయికి ఫుల్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుతున్న వరకు తాగుతూనే ఉంటాడు. తాగుడు సిగరెట్ తప్ప వేరే ధ్యాస ఉండదు. అలాంటి సాయి బాగి అనే అమ్మాయి లవ్లో పడతాడు. అయితే బాగి సాయికి భయపడి లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. తర్వాత సాయి టార్చర్ ఎక్కువ అయ్యి ఓపెన్ అవుతుంది. సాయి అంటే ఇష్టం లేదని, అసహించుకుంటుందని చీ కొడుతుంది. అయినా సాయి బాగిని లవ్ చేస్తూనే వెంటపడతాడు. ఈ ప్రాసెస్ చివరికి ఏమైంది, బాగి సాయిని లవ్ చేసిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లుగానే సాయి అనే డ్రింకింగ్ క్యారెక్టర్ బేస్ చేసుకుని మూవీ రన్ అవుతుంది. హీరో క్యారెక్టరేషన్ యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నా కూడా స్టోరీ మాత్రం అస్సలు కనెక్ట్ అవ్వదు. ఎంతసేపు డ్రింకింగ్ మీద చూపించడం, అమ్మాయిని లవ్ చేయడం, అమ్మాయి వెనకపడడం, అమ్మాయి చీకొట్టడం, ఇదే జరుగుతుంది చివరి వరకు. స్టోరీలో వేరే ప్రోగ్రెస్ ఏ ఉండదు. హీరోయిన్ నేచర్ థెరపిస్ట్ అవ్వాలని ట్రై చేస్తుండదు. అది చాలా సిల్లీగా చూపించారు. ఇక సెకండ్ హాఫ్ వస్తే స్టోరీ ఇంకా చిరాకు తెప్పిస్తుంది. మెయిన్ కథలో దమ్ము లేకపోవడం వల్ల ఈ సినిమా ఎప్పుడు క్లైమాక్స్ అవుతుందా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కొన్ని సీన్స్ ఎందుకు వస్తాయో తెలియదు, కొన్ని సీన్స్ ఎందుకు వెళ్ళిపోతాయో తెలియదు. స్క్రీన్ ప్లే అయితే వరస్ట్ అని చెప్పాలి. డైరెక్టర్ ఏమనుకొని తీసాడో తెలియదు కానీ మూవీ స్టార్టింగ్ బాగానే ఉన్నా అసలు అక్కడ నుంచి ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించదు. చివరికి ఎప్పుడవుతుందా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక మూవీ స్టార్ట్ చేసినప్పుడు హీరో లుక్స్లో వేరియేషన్స్ చూస్తే అర్థమవుతుంది ఇది మేబీ కరోనా టైంలో తీసి ఉండొచ్చు అని చెప్పి. ఇక అప్పుడేవో ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు రిలీజ్ చేసినట్టున్నారు. అనవసరమైన సీన్స్, అర్థం కాని ఎమోషన్, కనెక్ట్ కాని కథ. ఇది సినిమా గురించి చెప్పాలంటే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డ్రింకర్ సాయిగా హీరో ధర్మ బాగా ఎనర్జీగా యాక్ట్ చేశాడు. హీరో పర్ఫార్మెన్స్ ఓకే బాగానే ఉంది, కాకపోతే ఎమోషన్స్ సరిగ్గా చేయలేకపోయాడు. హీరోయిన్ అయితే ఐశ్వర్య శర్మ చూడడానికి చాలా క్యూట్గా ఉన్న ఆమె ఎక్స్ప్రెషన్స్ ఏంటో మనకు అర్థం కావు. కోపానికి, బాధపడడానికి ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇక హీరో ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళు, హీరోయిన్ ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళు అంతా ఓకే పర్లేదు. శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణమల్లి లాంటి వాళ్ళు ఉన్నా పెద్ద ఇంపార్టెంట్ రోల్సే కావు. ఇక్కడ టెక్నికల్గా ఈ సినిమా గురించి చూసుకుంటే స్టోరీ అంతా విజయవాడలో చుట్టేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్దగా ఏం కనపడు. మ్యూజిక్, డీజే వసంత్ సాంగ్స్ అవుట్డేటెడ్గా అనిపిస్తాయి. కెమెరా వర్క్లో మనకు బడ్జెట్ ప్రాబ్లం కనిపిస్తుంది. కొన్ని చోట్ల లైటింగ్ కూడా సరిగ్గా లేదు. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ బాగా ల్యాగ్ చేశారు. ఇక మూవీ ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా బోల్ సీన్స్ ఏం లేవు కానీ హీరో కొన్ని మ్యానరిజమ్స్ చూపిస్తారు. అవి కొంచెం ఇబ్బంది పడేలాగా ఉంటాయి ఫ్యామిలీ ఆడియన్స్కి. లాస్ట్కి డైరెక్టర్ ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నాడో అది సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. హడావిడిగా వెళ్ళిపోతుంది సినిమా. ఈ సినిమా అయితే డిఫరెంట్గా అండ్ ఎగ్జైటింగ్ అయితే ఉండదు. ఒకసారి ట్రై చేస్తానే ట్రై చేయండి, అది కూడా మీకు ఓపిక ఉంటే వెళ్ళండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డ్రింకర్ సాయి అవుట్ అయిపోయాడు. ఇది రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లాంటి మోర్ రివ్యూస్ కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.